హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీంద్ర కుకింగ్ ఛానల్. ఈరోజు కారపూస రెడీ చేస్తున్నానండి. మా అమ్మతో చేపిస్తున్నాను. ఆల్రెడీ పిండి పట్టించేసి ఉంచేసుకున్నాను. 3 కేజీల పిండి అండి ఇది. కేజీన్నర పప్పు, కేజీన్నర బియ్యం పోసాము. రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి పోసాము. అందులోనే జీలకర్ర వేసుకొని పట్టించుకున్నానండి. ఉప్పు వేసి కలుపుతుందండి. పొడిపిండిలోనే ఉప్పు వేసి కలుపుకోవాలి. సరిపోను సుమారుగా చూసి వేసుకోవాలి. ఒక 5 చెంచాలు వేసింది. తక్కువైనా పర్లేదు కానీ ఉప్పు కషం కాకూడదని ఒక 5 చెంచాలు వేసింది. సరిపోకపోతే కలిపాక మళ్ళీ చూసుకొని కొంచెం కలుపుకోవాలి. ఉప్పు వేసి కలుపుతుందండి. మెత్తటి ఉప్పు. కారం ఒక 2 చెంచాలు వేసిందండి. ఎక్కువ అంటే కొంచెం తక్కువ వేసుకోవాలి, లేకపోతే కడుపులో మంట వస్తుంది. సుమారుగా చూసేసుకోవాలి. 2 చెంచాలు అయితే వేసి కలుపుతుందండి కారం. ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే కారం కూడా వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం కలిపాక వాటర్ పోసుకోవాలి. ఉప్పు కారం కలిసేదాకా మంచిగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలిపాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. నిదానంగా కలుపుకోవాలి. మరీ టైట్గా కలపొద్దు, మరీ లూజ్గా కలపొద్దు. మీడియం సైజు కలుపుకోవాలి పిండి. ఓకే ఫ్రెండ్స్, పిండి కలపడం అయింది. కలిపేసి పక్కకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము అప్పలు. పొయ్యి ముట్టించాము, పెంకు పెట్టాము పొయ్యి మీద. ఆయిల్ పోసుకుంటున్నామండి. సుమారుగా చూసి 1 కేజీ పోస్తున్నాము. తర్వాత ఇంకొంచెం పోస్తాను సరిపోతే. ఓకే అండి, 2 కేజీలు పోసాము. 1 కేజీ సరిపోతాయి అనుకున్నా, కానీ మా అమ్మ చెప్పింది 2 కేజీలు పోసాము. రొట్టె కానీ నక్కేమన్నా గడిచిందా? నీ మిషన్ బాగుంది కానీ పల్లీసే మిషన్ ఒత్తుడు పోయి మొత్తం టెక్నాలజీ పెట్టుకుర్రా. ఇక అవును, మరి ఎవడు వస్తాడు? ఇంత గట్టిగా వస్తాడంటే ఎవడి వల్ల అవుతుంది? ఫోన్ దాంట్లో అట్లా అంటారు అసలు. పూస 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 ఇక ఆమె తల్లి కాబట్టి ఎవరు చెప్పారు? బయట వాళ్ళు కూడా అక్కడ ఎన్ని రోజులు చేసినా తల్లి వేస్తుంది ఏదైనా. కానీ మావయ్యకి మాత్రం వాళ్ళ అమ్మ కూడా చేస్తుంది పెళ్ళి. మావయ్యకి పెళ్ళి అయినాక. కానీ మావయ్య నాకు ఎందుకు యూట్యూబ్లో చెప్పుకుంటూ సేపుకునేది మీ అక్కనే చెప్తాడా? మీ అమ్మ చెప్పి కానీ మావయ్యకి మాత్రం
సన్న కారపూస. తెచ్చుకోపోండి తల్లి కూతురు అది బాగుంది అది ఒకటే కాను నూనె కూర్చుంది అల్లుంది అలా పరుంది ఫ్రెండ్స్ కారపూస. ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరండి, చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.